యాపిల్ ఒక డెసిషన్ తీసుకుంది, అది టెక్ సెక్టర్ మొత్తం ఒక వేవ్స్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఇది ఐఫోన్ 16 గురించి కాదు, ఐఫోన్ 16 ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, ఎక్కడ అసెంబుల్ అవుతుంది అనే దాని గురించి. అండ్ యాపిల్ యొక్క బిగ్గెస్ట్ మూవ్ టు ఇండియా. సో దీనికి గురించి మాట్లాడుకుందాం. ఐఫోన్ 16 జస్ట్ డ్రాప్ అయింది, ఇంకా ప్రీ సేల్స్లోనే ఉంది. కానీ హెడ్లైన్ ఏంటి అంటే ఫ్యాన్సీ న్యూ ఫ్యూచర్స్ గురించి కాదు, ఇది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది. ఫస్ట్ టైం చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయిన ఐఫోన్ కాకుండా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన ఐఫోన్ సేమ్ టైంలో గ్లోబల్ సప్లై చైన్స్కి వెళ్ళబోతుంది. అండ్ ఇప్పటి వరకు ప్రతిసారి యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ సూపర్ హీరో ఎవరు అంటే చైనానే, కానీ ఇప్పుడు ఇండియా స్పాట్లైట్లోకి రాబోతుంది. యాపిల్ యొక్క మ్యానుఫ్యాక్చరర్ అయిన ఫాక్స్కాన్ ఇప్పుడు ఐఫోన్ 16 మోడల్స్ అన్నిటినీ కూడా ఇండియాలో అసెంబుల్ చేస్తుంది. సో వరల్డ్లో మీరు ఎక్కడ కొన్నా సరే దాంట్లో 4 మొబైల్స్లో అట్లీస్ట్ ఒక్క మొబైల్ అయినా సరే ఇండియా నుంచి అసెంబుల్డ్ అని చెప్పేసి స్టిక్కర్ చూడడానికి మీకు అవకాశం ఉంది. సో ఇది జస్ట్ నార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ షిఫ్ట్ మాత్రమే కాదు, ఇది ఒక సెస్మిక్ షిఫ్ట్ గ్లోబల్ ఎకానమీలో. ఎందుకు అని అంటే మనం 60s నుంచి 90s వరకు చూసుకున్నట్టయితే ఏషియన్ టైగర్స్ అనే మాట వినే ఉంటారు. హాంకాంగ్, సింగపూర్, సౌత్ కొరియా అండ్ తైవాన్ అవి ఎకనామిక్ వేవ్ని ఒక రేంజ్లో ఇంప్రూవ్ అయ్యాయి. ఎందుకు అంటే ఆ టైంలో మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చాలా ఎక్కువగా అవి కష్టపడ్డాయి. అండ్ ఇండియా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సేమ్ అలాంటి వేవ్లోనే ఉంది. అండ్ దీనికి మనకి హెల్ప్ చేస్తుంది యాపిల్. యాపిల్ లాస్ట్ ఇయర్ 7% ఆఫ్ ద ఐఫోన్స్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసింది, అసెంబుల్ చేసింది. ఓకే, అండ్ ఇప్పుడు అది 14% అయింది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇండియన్ కామర్స్ మినిస్టర్ ఏమన్నారంటే 2025 ఎండింగ్ వరకు ఇది 25% కాబోతుంది అని. కానీ మీరు అనుకోవచ్చు అసలు యాపిల్కి ఇంత లవ్ ఎందుకు పెరిగింది ఇండియా మీద అని అంటే దానికి 2 కారణాలు, పాలిటిక్స్ అండ్ ఎకానమిక్స్. యుఎస్ చైనా మధ్యలో రిలేషన్షిప్ చాలా ఎక్కువగా వరస్ట్గా తయారైంది 2016 అప్పటి నుంచి. అండ్ గ్లోబల్ పాండమిక్ కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అందరికీ అర్థమైంది మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఒకే ప్లేస్లో జరగడం వల్ల సప్లై చైన్స్ డిస్ట్రప్షన్ అయితే చాలా వర్స్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ కావాలి అంటుందని. సో అప్పుడే యాపిల్ చాలా ఎక్కువ డైవర్సిఫై చేయాలి అని అనుకుంది. అండ్ ఇప్పుడు ఇండియాకి వాళ్ళ దృష్టిని మళ్లించారు. ఫస్ట్ ఇండియాలో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు చాలా తొందరగా స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు, కానీ కుదరలేదు. ఎందుకంటే ఇండియాలో అప్పటికి మన మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ అంతా లేవు. అండ్ కాకపోతే అప్పుడు వాళ్ళు చైనీస్ ఇంజనీర్స్ని తీసుకొని వచ్చి ఇండియన్ వర్కర్స్ని ట్రైన్ చేశారు. అది కూడా కరెక్ట్గా జరగలేదు, ఎందుకంటే కల్చరల్ క్లాషెస్ అండ్ వర్క్ టైమింగ్స్ ప్రతి ఒక్క దాని మీద. కానీ అప్పుడు ఏదైతే కష్టమని అనుకున్నారో ఇప్పుడు అది చాలా ఎక్కువగా స్మూత్ సేలింగ్గా వెళ్తుంది. అండ్ ఇప్పుడు ఇండియా జస్ట్ కీపింగ్ అప్, నార్మల్గా వెళ్ళట్లేదు, ఒక రేంజ్లో పేస్లో వెళ్తుంది. అండ్ ఐఫోన్ 16 లాంచ్ అనేది గ్లోబల్గా ఒక వాటర్ షెడ్ మూమెంట్ అనేలాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం ఇండియన్ మేడ్ ఐఫోన్స్ ఇంక్లూడింగ్ ప్రో అండ్ ప్రో మ్యాక్స్ మోడల్స్ కూడా గ్లోబల్గా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయబడుతున్నాయి. అండ్ ఇది ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క గ్రాడ్యుయేషన్ సెరమనీ అని కూడా అనుకోవచ్చు. అండ్ బిజినెసెస్ అనే వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే మనం ఓన్లీ ఇక్కడ ఒక్కదాని గురించే మాట్లాడుకోవట్లేదు, ఇక్కడ మనం ఎంటైర్ ఈకోసిస్టమ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే సింపుల్గా చెప్పాలంటే కాంపోనెంట్ సప్లయర్స్, లోకల్ బిజినెసెస్ అండ్ ఈవెన్ మేడ్ ఇన్ ఇండియా మ్యాక్బుక్స్ కూడా మనం ఫ్యూచర్లో చూడొచ్చు. ఎందుకంటే ఇది ఒక పొటెన్షియల్ రిపుల్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది మార్కెట్లో. అండ్ బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం 14 out of 17 ఐఫోన్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండియాలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని పెట్టాలి అని అనుకుంటున్నారు. అండ్ అది ఇండియన్ కంపెనీస్కి చాలా ఎక్కువగా వరంగా మారబోతుంది, ఎందుకంటే ఒక లోకల్ పార్ట్నర్ కావాలి కాబట్టి. అండ్ యాపిల్ ఇప్పుడు రిపోర్టెడ్లీ టాటా గ్రూప్ మరియు ఇంకా మిగిలిన సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరర్స్తో కలిసి $12 billion ఆఫ్ ద మేక్ ఇన్ ఇండియా ఐఫోన్ కాంపోనెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలని అనుకుంటుంది. అండ్ $12 billion అంటే దగ్గర 96,000 crores గైస్. సో ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీ పెరుగుతుంది. అలాగే లో అండ్ బ్లూ కాలర్ జాబ్స్ చాలా ఎక్కువగా దొరుకుతాయి. అండ్ అది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. సో మీరు బిజినెస్ పర్ఫ్స్ అయినా సరే, లేదంటే ఇండియన్ గ్రోత్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలనుకున్నా సరే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన అలాగే ఈ వీడియోని చివరికి చూసినందుకు చాలా థ్యాంక్స్.